హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మిద్దె తోట అండి, ఇదంతా మనది చిన్న హార్వెస్ట్ ఉంది. మంచి సూపర్ హార్వెస్ట్ అండి. మంచి హార్వెస్ట్లు రావాలంటే మంచి పోషకాలు ఇవ్వాలి. పోషకాలకు సరిపోవట్లేదని నేను ఒక కొత్త డ్రమ్ తెచ్చిన అండి. ఇక్కడ చూడండి, కొత్తది డ్రమ్ తెచ్చి మొక్కలకు ఎరువు సరిపోవట్లేదని ఈ డ్రమ్ తెచ్చి ఇలా డోర్ ఫిక్స్ చేయించిన. చూసారా, చెత్త అంతా ఇందులో వేస్తున్నా. చక్కగా మనకు ఇందులో నుండి కంపోస్ట్ రెడీ అవుతుంది. ఇది పాత డ్రమ్ అండి. కుండీలు నేను ఇదివరకు చెప్పాను, మట్టి కుండీలే వాడతాను, ఈ డ్రమ్ములు వాడట్లేదని. నిజమే అండి, తోట చిన్నగా ఉంటే మట్టి కుండీలంతా మంచిగా ఇంకేది లేదు. వీటిలలో కాస్త లేటుగా కంపోస్ట్ అవుతుంది. నిన్ననే ఇగో మొక్కలకు కంపోస్ట్ ఇచ్చిన, ఎంత బాగా రెడీ అయింది ఒకసారి చూడండి మీరు. ఇది చూసిండ్రా, సూపర్ గా అయింది. నాకు ఈ సగం డ్రమ్ ఒక్కసారికి మొక్కలకు సరిపోయిందండి. అంటే మొత్తం తోట అంతా వేయడానికి దీంట్లో సగం డ్రమ్ సరిపోయింది. అంటే ఎంత కంపోస్ట్ పడుతుంది చూడండి. ఎడికెళ్ళి వేస్తాం, మనకు తోటలో ఉన్న ఈ వేస్టేజ్ ఊడ్చింది, మనము కలుపు తీసిన మొక్కలు, తర్వాత ప్రూనింగ్ చేసిన మొక్కలు, ఇవన్నీ అందులో వేసేసామనుకోండి, చక్కగా కంపోస్ట్ అవుతుంది. ఎక్కడికి మనం పరిగెత్తకుండా ఉన్నది చక్కగా వాడుకోవచ్చండి. అందుకే ఇంకొకటి కూడా డ్రమ్ తెచ్చాను. ఇందులో కూడా నిండిపోయింది. ఎంత కంపోస్ట్ ఎంత అంటే మనకు వేస్టేజ్ వస్తుందో చూడండి తోటలో. ఇదంతా చెక్కపొట్ట అండి. సరిపోకి ఇలా పెద్ద పెద్ద టబ్స్, పెద్ద డ్రమ్ములు పెట్టుకున్నా అండి. అంటే ఇదివరకు నేనేం చేసేదంటే, ఇప్పుడు ఇంత వస్తుంది కదా, మరి కుండీల్లో ఎలా సరిపోయిందంటే ఓన్లీ కిచెన్ వేస్ట్ మాత్రమే కుండీలలో వేసేదాన్ని. ఈ తోటలో వచ్చినాయి అన్ని ఓ గ్రో బ్యాగుల్లో ఎక్కడో ఒక దాంట్లో బ్యాగులలో వేసి ఉంచేదాన్ని. మళ్ళీ మొక్కలు నాటుకునేటప్పుడు అడుగున మొత్తం చెత్తేసి పైన ఒక ఇంత లేయర్ మాత్రమే మట్టి నింపేసి ఆ పైన విత్తనాలు పెట్టుకునేదాన్ని. ఇప్పుడు నాకు సఫిషియెంట్ గా కుండీలు అయినాయి. పెద్దగా కుండీలు మార్చాల్సిన అవసరం రావట్లేదు. ఆ గార్డెన్ లో వచ్చిన ఈ వేస్టేజ్ అంతా వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఇందులో వేస్తున్నా. ఇంత సమయం పట్టింది నాకు అన్ని కుండీలు బలంగా తయారు కావడానికి. అందుకే తోటలో వచ్చేది ఏది వేస్ట్ పోదండి, మనకు కూరగాయలు ఇస్తుంది. ఈ చెత్త అంతా కంపోస్ట్ గా తయారవుతుంది. మళ్ళా మనం అదే మొక్కలకి ఇచ్చామనుకోండి, మొక్కలు హెల్దీగా తయారవుతాయి. ఇప్పుడు పుష్కలంగా కంపోస్ట్ వస్తుంది. మొక్కలు చూడండి ఎంత హెల్దీగా అయినాయో. ఇక పూత చూడండి ఎంత గుత్తులుగా పూస్తుందో. కొంచెం ఓపికగా వేసుకున్నాం అనుకోండి, సూపర్ గా వస్తుంది. ఈ ఆవాల చెట్లు మనము మధ్య మధ్యలో వేసుకున్నాం అనుకోండి, ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ బీస్ ను అట్రాక్ట్ చేస్తాయండి. అందుకే అక్కడక్కడ ఎల్లో కలర్ ఆవాల పువ్వులు వేసుకోవాలి. ఇవి చాలా అట్రాక్టివ్ చేస్తాయి బీస్ ని, పాలినేషన్ కి హెల్ప్ అవుతాయండి. కాబట్టి నేను అక్కడక్కడ ఎక్కడన్నా ఒకటి ఉంచాను. నిజానికి ఇది నేను వేసింది కాదు, కంపోస్ట్ లో మనకు వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు వదిలేసామనుకోండి, మనకు అవి హెల్ప్ చేస్తాయి. ఇక్కడ దొండకాయలు ఉన్నాయి, కట్ చేస్తున్నా. ఈ దొండ తీగ అంతా తీసేసిన, మీకు తెలుసు కదండి. మళ్ళీ కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయినాయి. ఇది ఈ వెరైటీ మాత్రం చిగురు వచ్చిందంటే మనకు కాయలంతే, సీజన్ తో సంబంధం లేదండి. శశి గారు పంపించారు. చాలాసార్లు చెప్పిన దొండ మొక్కల నర్సరీ శశి ఉన్నారు కదా, వారు పంపించారండి. మీకు ఒకవేళ పెన్సిల్ దొండ కానీ దొండ మొక్కలు కావాలంటే మన ఛానల్లో ఉంటది తనది వీడియో, ఒకసారి చూడండి. దాంట్లో అడ్రస్ కూడా ఇచ్చానండి. ఈసారి కొన్నే వచ్చినాయి దొండకాయలు, కానీ పప్పులో వేసేస్తాను. పెసరపప్పు దొండకాయ సూపర్గా ఉంటుంది, తెలుసా మీకు? తెలిసే ఉంటుంది లేండి, నేను చెప్పడం ఏంటి, మీకు తెలియకుండా ఉంటుందా అండి? ఇది కనుపు చిక్కుడు అండి. ఇక్కడ అన్ని చిక్కుళ్ళు తీసేసిన, ఇది ఒక్కటి ఉంచిన ఇటువైపు. 365 days చిక్కుళ్ళే ఉంచిన అండి. ఇప్పుడు మనకు సీజన్ అయిపో వస్తుంది కాబట్టి కంగారు ఏం లేదు.
అవి వచ్చేస్తాయి. ఇగో ఇలా ఒకవేళ కాకరకాయలు పండిపోతే మాత్రం మట్టిలో ఇంగువ వేయండి. నేను చూసుకోలేదు, వేయాలి ఇంగువ. కాయలు వచ్చి పండిపోతున్నాయి. ఇది ఇక్కడ ఒక కాకరకాయ ఉంది, ఇంకా లావుగా అవుతుంది. ఇది వైట్ కాకరకాయలండి, తెల్ల కాకరకాయలు. కాయలు పడుతున్నాయి. దీనికి ఇంగు వేసామంటే మొక్క మంచిగా అవుతుంది. మొన్ననే కంపోస్ట్ కూడా ఇచ్చిన అండి. ఇది కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్. ఇక్కడ కొత్తిమీర వేసాను, సూపర్ గా వస్తుంది. ఎందుకంటే ఇవి మళ్ళీ నేను జూన్ లో నాటుకుంటా అండి వీటిలలో, కాబట్టి జూన్ వరకు కుండీలు ఖాళీ ఉండొద్దు అని చెప్పి ఇలా కొత్తిమీర వేసుకున్నాను. ఇంకా ఇక్కడ చూడండి, ఇది బీర నాటుకున్నాను. ఇక్కడ కూడా ఇగో బీర నాటుకున్నాను. జూన్ వరకు ఇవి అయిపోతాయి. బీరకాయలు ఇప్పుడు సీజనే, మంచిగా వేసుకోండి. బీరకాయలు అయితే ఖాతా మంచిగా వస్తుంది. ఇక ఇందులో కూడా కొత్తిమీర వేసానండి. ఇక్కడ చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇది కూడా 365 days చిక్కుడు. మనము కాయలు అయిపోయినాక మళ్ళీ ఎరువు ఇచ్చి కొంచెము మట్టి గుల్ల చేసామనుకోండి, చక్కగా వచ్చేస్తూనే ఉంటది. ఇక చూడండి, తీగ వచ్చిందంటే కాయలు వస్తాయండి. ఇది చూడండి, పంపర పనస రెడీ అయినాయి. కట్ చేసుకుందాం. ఎంత బాగున్నాయో తెలుసా అండి. ఒక 3 కాయలు రెడీ అయినాయి. ఇది కూడా కట్ చేయొచ్చు. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయండి. ఇలా అంటే సౌండ్ వస్తుందా చూడండి, లైట్ గా, ఇట్లా బరువు కాకుండా లైట్ సౌండ్, కుండ సౌండ్ వస్తుంది చూడండి. ఇది ఇలా అయిందంటే రెడీ అయిపోయినట్టే. ఓ మంచి వాసన వస్తుందండి. ఇంకొకటి తెంపుతున్నాను. ఇట్లా ఈజీగా వచ్చేస్తున్నాయి అంటే రెడీ అయినట్టే అండి. ఇంకొకటి చిన్న మిద్దె తోట, చిన్న మిద్దె తోటలో కాయలు చూడండి. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది ఒక్కటే కొంచెము కానట్టుగా అనిపిస్తుందండి. గ్రీన్ గా ఉంది, సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది ఇటువైపు కలర్ వచ్చేసింది, కానీ మొత్తం కలర్ రావాలి. ఇది ఇక్కడ ఉంది ఇంకొకటి. ఇది పైన పెడదాం వేటికి. కొమ్మ ఈ చీమలు పడుతున్నాయండి, తెంపేద్దాం ఇది కూడా. అయిపోయిందండి, రెడీ. ఇవి పంపర పనస. అసలు తోటలో పని చేసిన పని అంతా మర్చిపోతామండి ఇలా హార్వెస్ట్ వచ్చినప్పుడు. ఎంత మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇవి ఎలా ఉంటాయంటే తొనలు వస్తుంది మనకి, సంత్రా బత్తాయి వస్తుంది కదా అట్లనే. ఇది వైట్ అండి, ఇందులో రెడ్ కూడా ఉంటది. నాకు తెలిసినంత వరకు అయితే 2 కలర్సే ఉంటాయని తెలుసు. మీకు ఎవరికన్నా ఇంకా లోపల వేరే కలర్స్ ఉంటాయని తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. రెడ్ అంటే పింక్ కలర్ ఉంటది, ఇది వైట్ లెమన్ ఎల్లో కలర్ లో వస్తుందండి లోపల. ఇక్కడ కూడా కాకరతీగ పెట్టినండి. చిక్కుడుకాయలు అయితే కట్ చేస్తున్నా. ఈసారి చిక్కుడుకాయలు పుష్కలం. భలే ఉందండి ఈ వెరైటీ. ఒక గుప్పెడు వచ్చినా కూడా చక్కగా కూరకు సరిపోతాయి. గుత్తులు పడుతుంది ఇది. మనం మిద్దె తోటలోకి ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి అనుకోండి, మనం తక్కువ స్థలంలో ఎక్కువ ఖాతా తీసుకోవచ్చు. ఈసారి అదే పరిస్థితి అండి నాది. తక్కువ ప్లేస్ ఉన్నా కూడా, మొక్కలు తక్కువ ఉన్నా కూడా బుట్టలుగా వచ్చినాయండి చిక్కుడుకాయలు. ఈ సంవత్సరం తిన్నాన్ని అసలు ఏ ఇయర్ కూడా మేము తినలే.
అంత చిక్కుడుగా పుష్కలం పెట్టిన ప్రతి వెరైటీ దుమ్ము లేపేసింది. ఇందులో బీరకాయ ఉంది ఒకటి, ఇందులో ఉందండి బీరకాయ, ఇక్కడ వరకు వచ్చింది. పాలకూర రేపు కట్ చేసుకుంటా అండి. ఇక్కడ పాలకూర ఉంది చూడండి, పాలకూర ఉంది. ఇందులో మళ్ళీ వేసుకున్న పాలకూర, అంటే ఇది వస్తుంది, ఒక 4-5 సార్లు కట్ చేసిన, అందుకే మళ్ళీ వేసాను. తోటకూర ఉంది, మళ్ళీ ఒక రోజు కట్ చేసుకుందాం, ఎందుకంటే ఈరోజు చిక్కుడుకాయలు నాకు సరిపోతాయి. చాలా బరువు ఉన్నాయండి. ఇది ఈరోజు మన హార్వెస్ట్. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.